త్వరలో బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర. కృష్ణా గోదావరి నుంచి నీటి పోరు యాత్ర. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో ఏపీ సీఎం రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు. మరోసారి భీమవరం నుంచే పవన్ పోటీ. టీడీపీ జనసేన నేతలకు జనసేనాని క్లారిటీ. పీహెచ్సీల్లో ఔషధాల కొరత బాధాకరం. పీహెచ్సీలపై సమీక్ష జరపాలన్న హరీష్ రావు. నారాయణపేటలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. 6 గ్యారంటీలు ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారన్న కిషన్ రెడ్డి. వైసీపీకి మరో షాక్. పార్టీని వీడనున్న ఎంపీ వేమిరెడ్డి. పెద్దల సభలోనూ టీడీపీని ఖాళీ చేశాం. సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయన్న వైవి సుబ్బారెడ్డి. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిపై హైకోర్టు స్టే. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ. సాయంత్రం మేడారంలో మహాఘట్టం ఆవిష్కరణ. గద్దెపై కొలువుదీరనున్న సారలమ్మ. మేడారానికి పోటెత్తుతోన్న భక్తులు. తల్లులకు మొక్కులు చెల్లించేందుకు రెడీ. సమ్మక్క సారలక్కలకు ప్రణమిల్లుదాం. మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు ఎలా? గ్రూప్ 1 పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కవిత ట్వీట్. తాము ఆడుకునే పార్క్ కబ్జాకు గురవుతోంది. టీఎస్ హైకోర్టు సీజేకు 23 మంది ఆదిలాబాద్ చిన్నారుల లేఖ. దుబాయ్ జైలు నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ వాసులు. జిల్లా వాసుల విడుదలకు ఫలించిన కేటీఆర్ ప్రయత్నాలు. మేడారం మహాజాతరకు ప్రత్యేక రైలు. కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు స్పెషల్ ట్రైన్. లోక్సభ ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్. కాసేపట్లో రాజకీయ పార్టీ నేతలతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశం. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీకి భారీ ఎదురుదెబ్బ. బీఎస్పీని వీడనున్న 10 మంది ఎంపీలు. కీలక సమావేశాల్లో పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత. రాహుల్ యాత్రకు 5 రోజుల బ్రేక్. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు. రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం. లద్దాఖ్ లో గడ్డగట్టిన సరస్సుపై మారథాన్. పాల్గొన్న 7 దేశాల నుంచి 120 మంది ఔత్సాహికులు. కుంబ్లే రికార్డును సమం చేసిన జడేజా. అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న